యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పాడు. ధర్మము అనేటువంటి దానికి ఎప్పుడైతే దుఃఖం కలుగుతుందో, ఇబ్బంది కలుగుతుందో, తర్వాత అధర్మం అనేటువంటిది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు రెండు చెప్పాడు. సాధువులైనటువంటి వాళ్ళని రక్షించడం కోసము, చెడ్డవాళ్ళైనటువంటి వాళ్ళని నశింపజేయడం కోసం అని చెప్పి, ధర్మాన్ని మళ్ళీ సంస్థాపన చేయడం కోసం అని చెప్పి నేను ప్రతి యుగంలోనూ కూడా జన్మిస్తూ ఉంటాను అని చెప్పి. అంటే ఎలాగైతే మనకి ఒక తోటలోనూ దాంట్లోనూ చక్కగా మనం మొక్కలు పెంచుకుంటుంటే మధ్యలో కలుపు మొక్కలు అనేటువంటి వస్తూ ఉంటాయో, వాటిని ఎలాగైతే మనం అప్పుడప్పుడు ఏరి పారేస్తూ ఉండాలో అది సృష్టి యొక్క ధర్మం. ఎందుకు అధర్మం అనేటువంటిది అసలు ఉంటుంది? భగవంతుడి యొక్క సృష్టిలో ధర్మం అనేటువంటిదే ఉండాలి, కానీ అధర్మం అనేటువంటిది ఎందుకు ఉండాలి అంటే, సృష్టి యొక్క ధర్మమే మనకి భూమిలో మనం విత్తనం వేసినప్పుడు దాంట్లోంచి వచ్చినటువంటి దానికి పక్కన ఇంకొక మొక్క కూడా బతకడానికి మనకి పనికిరానటువంటి మొక్క కూడా ఒకటి ఉంటూ ఉంటుంది. ఒక్కోసారి దీనికి పెట్టినటువంటి నీళ్ళని అది తీసేసుకుని అది ఎక్కువ బలంగా పెరిగిపోతూ ఉంటుంది. అంటే మనం దీనికోసం నీళ్లు పోస్తున్నా కానీ ఈ మొక్క చిన్నదిగానే ఉంటూ ఉంటుంది, ఆ మొక్క గట్టిగా పెరిగిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాన్ని తీసేస్తాం. ఎందుకంటే దానివల్ల మనకు ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు అంటే అది కూడా మొక్కే, కానీ అది ఒక పువ్వు ఇవ్వదు, ఒక పండు ఇవ్వదు, ఒక కాయ ఇవ్వదు, ఒక దాని యొక్క ఆకులు కూడా పోనీ సువాసన కానీ ఏది ఉండదు. అంటే ఎవరైతే సమాజానికి ఏ రకంగానూ కూడా పనికిరారో, కేవలం సమాజం మీద మాత్రం పడి తింటూ ఉంటారో, వాళ్ళ వల్ల తిరిగి సమాజానికి ప్రయోజనం లేకుండా పైగా పక్కన ఉన్నటువంటి వాడి కూడా లాక్కుని తినేసేటువంటి స్థితికి ఎప్పుడైతే వాడొస్తాడో, మనం కూడా ఏం చేస్తాం, ఆ మొక్క చిన్నదిగా పెరుగుతున్నప్పుడు పెద్ద పట్టించుకోం, వదిలేస్తాం. అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవడం కోసం తీయడం తెప్పిస్తే, బాగా వేళ్ళూనికి పెరిగిపోతోంది, వీటి మీద కూడా లాగేసుకుంటోంది, వీటిని పెరగనీయకుండా చేస్తోంది. అంటే దుష్టుడికి ఉండేటువంటిది ఏంటంటే, వాడు ఎదుగుదామని చూస్తూ ఉంటాడు, పక్కవాడు మంచివాడైనటువంటి వాడు ఎదగకుండా ఉండడానికి కూడా వాడు చేస్తుంటాడు. నలుగురు నేను అభివృద్ధి చెందాలి, నాతో పాటు మిగతా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి అని అనుకోవడం అనేటువంటిది అది ఉత్తమమైనటువంటి వాని యొక్క బుద్ధి. కేవలం నేను మాత్రమే అభివృద్ధి చెందాలి, నేను మాత్రమే ఎదగాలి, మిగతా వాళ్ళు ఎదగకూడదు అని అనుకోవడం అనేటువంటిది దుష్టుడే. అలాంటి దుష్టుడైనటువంటి వాళ్ళు వస్తే అప్పుడు అధర్మం అని పెరుగుతోందని ఉద్దేశం. అంచేతే అవతల వాడి గురించి ఆలోచించేటువంటి వాడు ధర్మాత్ముడు, కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకునేటువంటి వాడు అధర్మాత్ముడు. అంతే తేడా, అంతకు మించి ఏమీ లేదు. వాడు అవతల వాడిని కొట్టాడా, తిట్టాడా, హత్యలు చేశాడా, ఇటువంటివి కాదు. అంటే ఎప్పుడైతే నేనే ఎదగాలి, అవతల వాడు ఎదగకూడదు అనుకుంటాడో అప్పుడు ఇటువంటివన్నీ కూడా వస్తాయి. అంటే వాడు ఎదుగుతుంటే చూసి సహించలేక వాడిని ఎలాగోలాగా ఇబ్బంది పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తాడు. అది సాధ్యం కాకపోతే వాడినే నరికేద్దాం తెచ్చేద్దాం అనుకుంటాడు. అంటే ఈ రకమైనటువంటిది ఎప్పుడైతే నెమ్మదిగా నెమ్మదిగా వస్తూ ఉంటుందో అప్పుడు దీనివల్ల ఏమిటవుతూ ఉంటుంది, ధర్మానికి కష్టం కలుగుతూ ఉంటుంది. ధర్మానికి కష్టం కలగడము అంటే అది ఒక యాబ్స్ట్రాక్ట్గా చెప్పాడు, అంటే దానికి వివరణ చెప్తున్నాడు. సత్పురుషులైనటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాడు చేసుకునేటువంటి పని వాడు చేసుకునేడు. దుష్టుడైనటువంటి వాడికి అధికారం కానీ, దుష్టుడైనటువంటి వాడికి ఏదైనా కనుక ఒక పనిని కానీ మనం అప్పగిస్తే వాడు ఏం చేస్తాడు, ఆ పని వాడు సక్రమంగా నెరవేర్చకపోవడం అనేటువంటి దాన్ని పక్కన పెడితే మంచివాడికి కూడా అడ్డు తగులుతూ ఉంటాడు. వీడి పని వీడు చేసుకోకుండా ఆపుతూ ఉంటాడు. అలాగే ఎప్పుడైతే వాడు అలాగా ఆపుతూ ఉంటాడో అప్పుడు మనం వాడిని ఆపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను వస్తాను. అంటే ఎప్పుడైతే తనంతట తాను తన్నే రక్షించుకోవడానికి సత్పురుషుడైనటువంటి వాడికి సామర్థ్యము చాలదో అప్పుడు మనం ఇతరుల యొక్క సహాయం కోసం చూస్తాం. ఆ ఇతరులైనటువంటి వాడు ఎవరిలో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో మనకి సహాయం చేద్దామని ప్రయత్నం చేస్తారు. వాళ్ళ యొక్క శక్తి కూడా చాలకపోతే అప్పుడు భగవంతుడికి మనం చూస్తాం. అప్పుడు భగవంతుడికి వస్తారు. సాధారణంగా ప్రతి శరీరంలోనే ఎలాగైతే రోగ నిరోధక శక్తి అనేటువంటిది కొంత ఉందో, అలాగే అధర్మం ఎక్కడైనా పెరుగుతుంటే ధర్మం అనేటువంటిది దాంతో యుద్ధం చేసి దాన్ని పెరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కానీ రోగానికి బలం పెరిగినప్పుడు మన శరీరంలో ఉండేటువంటి రక్తంలో కానీ మిగతా ఉండేటువంటి వాటిల్లో ఉండేటువంటి ఈ రోగ నిరోధక శక్తికి కారకులైనటువంటి కణాలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి శక్తి తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు మనం బయట నుంచి మందు లాంటి దాన్ని వేసి
వీటికి సహాయం చేయించాలి. దాంతో అదే రకంగా భగవంతుడు కూడా చూస్తాడు. ఎప్పుడైతే ధర్మం అనేటువంటిది పూర్తిగా ఇంకా నశించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అనుకుంటాడో అప్పుడు తను కదా ఆత్మానం సృజామి, తన్ని తాను సృష్టింపజేసుకుంటాడు. అంటే ఆయనకి ఎవరైనా చెప్పేటువంటి అవసరం ఏమీ లేదు. అంటే ఆయనకంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈయనకి నువ్వుగో అక్కడ కష్టంగా ఉంది, ఇక్కడ ఇబ్బందిగా ఉంది, నువ్వు వెళ్ళి చూడు, కొంచెం వాళ్ళు కష్టపడుతున్నారు, ఈ భక్తుడేమో దుఃఖంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి సహాయం చెయ్యి అని చెప్పి ఆయనకు ఎవరు చెప్పవలసినటువంటి అవసరం కానీ అటువంటి స్థితి కానీ ఎవరికి లేదు. అందుకని తనంతట తానే చూసుకుంటాడు. అంటే రెండు చెప్తున్నాడు, నేను ఎవరో ఆదేశించడం వల్ల కానీ ఉపదేశించడం వల్ల కానీ నేను అవతారం ఎత్తాను, నా అంతటా నేనుగా ఎత్తుతాను. నా అంతటా నేనుగా ఎత్తుతాను అనడంలో నేను గమనిస్తూ ఉంటాను. ఎప్పుడు ఎక్కడ అవసరం వస్తుందో, ఏ సమయంలో అవసరం వస్తుందో ఆ సమయంలో నేను ప్రసిద్ధిస్తాను. అక్కడ నేను ప్రత్యక్షమవుతాను. ప్రత్యక్షమై ఆ ధర్మానికి కలిగినటువంటి దుఃఖము బాధ ఏదైతే ఉందో దాన్ని నేను తొలగిస్తాను అని చెప్పి చెప్పాడు. చెప్పి తర్వాత ఇంకా చెప్తున్నాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. ఇప్పుడు ఇతను చెప్పిన దాంట్లో రెండు విషయాలు చెప్పాడు. ఒకటి ఏమిటి, ఇదంతా జరుగుతోంది, ఇప్పుడు నేను నీకు చెప్తూ ఉండేటువంటి లేదా చెప్పబోయేటువంటి విషయం ఏదైతే ఉందో ఇది ఇంతకుముందు చెప్పినటువంటిదే. ఇంతకుముందు చెప్పాను కానీ అది కాలక్రమంలో అది నశించింది, అంచేత మళ్ళీ నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను అంటే ఒకటే సూత్రం చెప్పాడు. ఏమిటి అంటే భగవంతుడు ఎప్పుడైతే ఆ ధర్మానికి కష్టం కలుగుతుందో, అధర్మంది పైతే అవుతుందో అప్పుడు తను వస్తాడు. అలాగే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వస్తూనే ఉంటాడు. ఇది ఒక రహస్యం. దీన్ని తెలుసుకున్నటువంటి వాడు అంటే ఏమిటి, ఏ యుగంలో అయినా సరే, ఏ జన్మలో అయినా సరే, ఎప్పుడైనా సరే భగవంతుడు అనేటువంటి వాడు రక్షించడానికి ఉన్నాడు. ఆయన వచ్చి చేసేటువంటి పనులన్నీ కూడా ధర్మాన్ని రక్షించడం కోసం ఉన్నాయి, అధర్మాన్ని నాశనం చేయడం కోసం ఉన్నాయి, మంచివాళ్ళు అయినటువంటి వాళ్ళని కాపాడడం కోసం ఉన్నాయి, దుస్తులైనటువంటి వాళ్ళకి గుణపాఠం నేర్పడం కోసం ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాడు అంటే వచ్చినటువంటి వాడు భగవంతుడు అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి దాంట్లో ఇంత పరమార్థం ఉంది, మన కోసమే వచ్చాడు అని చెప్పి ఎవరైతే నిజంగా తెలుసుకోగలుగుతారో, నా గురించి కానీ, నా జన్మ గురించి కానీ, నేను చేసేటువంటి పనుల గురించి కానీ వాడు నన్ను తెలుసుకున్నటువంటి వాడి కింద లెక్క. తెలుసుకోవడం అంటే ఏమిటి, భగవంతుడిని అంటే మనం ఏదో పుస్తకం చదివాము, ఈ పుస్తకంలో కథ ఇదనమాట, ఏదో సినిమా చూసాం, బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా చూశారు కదండి, ఏమిటండి ఆ సినిమా అంటే ఆ సినిమాలో ఏదో ఫలానా కథ, ఏదో అబ్బాయి అన్నాడు, అమ్మాయి ఉంది, ఇలాంటి కథ. పుస్తకం చదివాము, ఇందులో కథ ఇది. ఏదో మనం ఒక బొమ్మ చూసాము, లేదా ఒక ఊరికి వెళ్ళాము, ఆ ఊళ్ళో విశేషాలు ఏమిటి, వింతలు ఏమిటి మనం చెప్తాం. భగవంతుడి గురించి చెప్పడానికి అలాగేమీ ఉండదు. భగవంతుడి గురించి తెలుసుకోవడము అనేటువంటిది ఏమిటి అంటే భగవంతుడిలో మనము ఉండడం అనేటువంటిది. అంటే ఆయనకంట వేరుగా ఉన్నటువంటి వాడు ఎప్పుడు ఆయన గురించి తెలుసుకోడు. ఆయనలో ఉన్నటువంటి వాడు ఆయనతోటే ఉంటాడు, ఆయనలోనే ఉంటాడు, ఆయనగా ఉంటాడు. కాబట్టి వాడికి భగవంతుడి తప్ప ఇంకొకడు ఎవడూ ఉండడు. కాబట్టి వాడు తెలుసుకునేటువంటి వాడు. వాడికి అసలు ఇంకా మళ్ళీ జన్మించడం అనేటువంటిది కానీ, మళ్ళీ ఏ రకమైనటువంటి దుఃఖం కానీ, మళ్ళీ ఇంకొకటి కావాలి అనేటువంటి కోరిక కానీ ఇదేమీ ఉండదు. ఇది ఇంకా ఇంకొక విచిత్రమైనటువంటి విషయం, అది చెప్తున్నాడు. అంటే చాలా మామూలుగా చెప్పినట్టుగా చెప్పేస్తాడు భగవద్గీతలో చాలా విషయాలు. కానీ వాటిల్లో ఉండేటువంటి అర్థం ఏమిటంటే దాని అలాగ మనం మననం చేసుకోవాలి. అలాగ మననం చేసుకోవడం అంటే దాని గురించి అలాగ పదే పదే మనం అలాగా ఆలోచన చేసుకుంటూ ఇలా చెప్పాడు అంటే ఎందుకని ఇలాగ చెప్పాడు, ఉత్తినే ఇలాగ చెప్పాడు కదా. అంటే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఏదైనా ఒక మాట కనుకంటే దాంట్లో వెనకాల ఏదో ఒక అర్థం ఉంటుంది. ఏమిటి అర్థం, ఎందుకని ఆ రకమైనటువంటి విషయాన్ని ఆ రకంగా ఆయన చెప్తున్నాడు అని చెప్పి అది ఆయన చెప్పాడు. రెండు చెప్పాడు. జన్మ కర్మ చ మే దివ్యం యో వేత్తి తత్వతః. యహ ఎవరైతే మే నా యొక్క జన్మ, నా పుట్టుక, కర్మ నేను చేసేటువంటి పనులు, ఈ రెండింటినీ కూడా దివ్యం, ఇవి చాలా దివ్యమైనటువంటివి. అంటే మామూలుగా మానవులు జన్మించడం అనేటువంటి దానికి భగవంతుడు అవతారంగా దిగి రావడం అనేటువంటి దానికి తేడా ఉంది. అంటే చూడడానికి ఈయన మనలాగే ఉంటాడు, మనతో పాటే తిరుగుతూ ఉంటాడు,
మనలాగే తింటూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, రూపము అన్నీ కూడా మనలాగే ఉన్నాయి. ఇదంతా కూడా ఆయనకి మనకి తేడా లేదు అని చెప్పి మనం అనుకుంటుంటాం. కానీ ఈయన జన్మ ప్రత్యేకమైనటువంటిది. ప్రత్యేకము అంటే ఆయనకి ఏవో శక్తులు ఉన్నాయని కాదు. దివ్యత్వము అనేటువంటిది ఏమిటంటే నిజానికి దివ్య అనేటువంటి శబ్దానికి వెలుగు అని అర్థం. అంటే ప్రకాశవంతంగా ఉండేటువంటి జన్మ అని చెప్పి. అంటే ఈయన భగవంతుడు, ఈయన భగవదంశ అని చెప్పి మనం ఎవరో వాళ్ళ గురించి, గురువు గారి గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి చెప్తుంటాం. సాక్షాత్ ఆయన భగవంతుడండి అని. భగవంతుడండి అని అంటే ఆయనకి 4 చేతులు ఉన్నాయని మనం ఉద్దేశం కాదు. ఆయన ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోగలడని, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడని, అది కూడా మన యొక్క ఉద్దేశం కాదు. మరి అలాంటప్పుడు ఇట్లాంటి శక్తులు ఏమీ లేకుండా, ఏ రకమైనటువంటి మాయలు మంత్రాలు ఏమీ లేకుండా ఈయన భగవంతుడు ఎలా అయ్యాడు? ఈయన మనం భగవదంశ అని చెప్పి మనం ఎలా అంటాము అంటే, భగవంతుడికి ఉండేటువంటి ఒకే ఒక గుణం ఏమిటంటే, మన జన్మలు అనేటువంటివి మనకు ఉండేటువంటి కర్మ ఫలితంగా ఏర్పడినటువంటి జన్మలు. ఏదో వాడికి మనం అప్పు ఉన్నాం కాబట్టి తీర్చుకోవడం కోసం మనం జన్మించాము. ఆ అప్పు వాడికి తీర్చుకోవాలి. ఏదో అప్పుడెప్పుడో వాడి పట్ల మనం తప్పుగా ప్రవర్తించాం కాబట్టి ఇప్పుడు పరిహారం చెల్లించుకోవడం కోసం అని చెప్పి మనం మళ్ళీ పుట్టాము. వాడికి ఏదో సేవ చేస్తున్నాము. అంటే మనం చేసేటువంటి పనులలో ఉండేటువంటి, మనం చేస్తున్నటువంటి సేవ కానీ, లేదా మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానం కానీ, ఇవన్నీ కూడా ఎక్కడో ఒక కర్మతోటి మనకి అన్వయించుకుని దాంతో కూడి ఉన్నటువంటివి. వీటిల్లోంచి విడిగా బయటకు వచ్చి మనం చేసుకునేటువంటి సొంత పని తక్కువ ఉంటూ ఉంటుంది. అది మన సాధన. ఇవన్నీ మనం జరుగుతూ ఉండగా మధ్యలో ఎక్కడైనా కొంచెం సాధన ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే చేసుకుంటూ ఉంటాం. అది వచ్చే జన్మకి మనకి సహాయపడేది. ఇలాగ అయిపోతూ ఉండగా భగవంతుడు లాంటి వాళ్ళు దిగొస్తే, అంటే ఒక మహాపురుషుడైనటువంటి వాడు వస్తే, ఆయనకి ఎవరికో బాకీ పడి ఆయన రాలేదు, రావాలనుకుని వచ్చారు. అంటే మనం ఎవరికైనా వాడు 10 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి మనం వాడికి పని చేసి పెడుతుంటే దాంట్లో వాడికి మనకి ఉండేటువంటి ఒక బంధం ఉంది. ఏమిటి? వాడు డబ్బు ఇస్తున్నాడు, మనం చేస్తున్నాము. దానికోసం మనం ఒళ్ళు ఉంచుకుని చేయొచ్చు, చాలా చక్కగా చేయొచ్చు. కానీ మన యొక్క చిట్ట చివరి ఉద్దేశం ఏంటి? వాడు ఇచ్చేటువంటి 10 రూపాయలు ఆ ఫలితం. అదే పని ఇంకొకడు చేస్తూ ఉండడు. వాడు ఎందుకు చేస్తున్నావు అంటే, ఏం లేదు, ఇతనే చేస్తున్నాను. అక్కడ కొంతమంది ఉన్నారు, సహాయం, అందరూ పని చేస్తున్నారు, నేను పని చేస్తున్నాను. మేమంతా డబ్బు కోసం చేస్తున్నాయా, నువ్వు దేనికోసం చేస్తున్నావు? నేను దేనికోసం చేయట్లేదు, మీ అందరూ పని చేస్తున్నారు, పాపం కష్టపడుతున్నారు కదా అని నేను చెయ్యేద్దామని వచ్చాను. భగవంతుడి యొక్క జన్మ, భగవంతుని యొక్క కర్మ అటువంటిది. ఆయనకేదో మనతో పని ఉండి మనకి రుణపడిపోయాయని రాదు. మనం కష్టపడుతున్నామని చెప్పి, మనం చేసుకోలేకపోతున్నాము అని చెప్పి వచ్చాడు. అంచేత ఆయన పుట్టుక అందుకని దివ్యం. మహానుభావులైనటువంటి వాళ్ళకి చెయ్యవలసినటువంటి పనులేమీ లేకపోయినప్పటికీ కూడా, వాళ్ళకి పుట్టవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ పుడుతున్నారు, చేస్తున్నారు. అదే మనకి ఈ వృక్ష జాతకి దాని గురించి చెప్తారు. ఆ చెట్టు అక్కడ పెరుగుతోంది, దానికి కాసినటువంటి పువ్వులను అది పెట్టుకోదు, దానికి కాసినటువంటి పళ్ళను అది పెట్టుకోదు, అది ఇతరుల కోసమే జీవిస్తోంది. అలాగా వాళ్ళు కూడా ఏం చేస్తారు? చిన్నప్పటి నుంచి వాడి చదువు వాడు మానేసుకుని వాడికి పక్కవాడికి నోట్స్ తీసుకుంటాడు, వీడు పరీక్షల్లో 0 తెచ్చుకుంటాడు, లేదా అత్యవసర మార్కులతో రాసుకుంటాడు. అదేమిటో నువ్వంత చక్కగా రాసుకునేటువంటి నోట్స్ వాడికి ఇచ్చేమేమిటి? ఏదో వాడి పాపం వాడికి జ్వరం వచ్చింది, వాడు రాసుకోలేకపోయాడు అని చేత ఇచ్చాను. ఆ ఇవ్వడంలో అవతలవాడి పట్ల సాయం చేయాలి అనేటువంటిది ఒకటే. చక్కగా రాసుకున్నటువంటి నోట్స్ అంతా తెచ్చుకుని దాచేసుకుని ఎవరికి చూపించకుండా నువ్వు ఆ నోట్స్ రాసావా అని మనమే వాళ్ళని ఎదురెడ్డి పరీక్షల్లో మాత్రం జాగ్రత్తగా నోట్స్ రాసేసుకుని మార్కులు తెచ్చేసుకుని ఇది చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదొక పద్ధతి. అవును, నేను కష్టపడి రాస్తున్నాను, అది నాది, నేను వాళ్ళకి షేర్ చేసుకోను, సూపర్, మంచిదే. కష్టపడి రాస్తున్నాను, అవతల వాడికి కావాల్సింది ఉంది, నేను ఇస్తున్నాను. ఇది భగవంతుడి వైపు వెళ్ళేటువంటి వాళ్ళది పూర్తిగా ఆ రకంగా చేసేటువంటి ఇది. అంటే ఆయన చేసేటువంటి పనులు, ఆయన యొక్క జన్మ కూడా ఏ కారణము లేకుండా కేవలము సమాజానికి పనికొచ్చేటువంటి ఒక 4 పనులు చేసి మిగతా వాళ్ళకి ఇదిగో ఇలా చేసుకోండి రా అని చెప్పి